హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో దేవాలయపు నీడ ఇంటిపై పడకూడదని ఎందుకు చెప్తారో ఈ వీడియోలో తెలుసుకుందాం. దేవాలయాల నీడ ఇంటిపై పడితే ఏమవుతుందో తెలుసా? ఆలయం అంటేనే పవిత్రమైన స్థలం అని అందరికీ తెలుసు. భగవంతుని సన్నిధిలో అడుగు పెట్టగానే భక్తులు తన్మయత్వానికి లోనవుతారు. ఎందుకంటే శాస్త్రబద్ధంగా నిర్మించిన దేవాలయంలో ఒక శక్తి కేంద్రీకృతమై ఉంటుంది. క్రమం తప్పకుండా పూజలు, హోమాలు, యాగాలు జరుగుతుండటంతో అక్కడ పాజిటివ్ ఎనర్జీ నిండి ఉంటుంది. అందుకే దేవాలయంలో అడుగు పెట్టగానే పవిత్రంగా ఉండాలని సూచిస్తారు. మరి మొత్తం పాజిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు ఆ సమీపంలో ఉన్న వారందరికీ మంచి జరగాలి కదా. మరి దేవాలయంలో సమీపంలో ఇల్లు ఉండకూడదని ఎందుకు చెప్తారో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా చెప్పాలంటే దేవాలయం నీడ పడే ఇంట్లో సుఖ సంతోషాలు, మనశ్శాంతి ఉండదని వాస్తు నిపుణులు చెప్తారు. ఆ ఇంట్లో నిత్యం ఏదో ఒక విషయంపై వివాదాలు జరుగుతూనే ఉంటాయి. అందుకే దేవాలయానికి కనీసం 200 అడుగుల దూరంలో ఇల్లు ఉండేలా చూసుకోవాలి. ఇంటికి దేవాలయానికి ఉండే దూరాన్ని గర్భగుడిలో మూల విరాట్ విగ్రహం నుంచి పరిగణలోకి తీసుకోవాలి. వాస్తుశాస్త్రం ప్రకారం శివాలయాలకు ఇల్లు వెనకవైపు, శ్రీ మహావిష్ణువు దేవాలయానికి ముందు వైపు ఇల్లు ఉండవచ్చు. శివాలయానికి దగ్గరలో ఉంటే శత్రుభయం, విష్ణు దేవాలయానికి దగ్గరలో ఉంటే డబ్బు నిలవదని చెప్తారు. అమ్మవారి దేవాలయానికి దగ్గరలో ఉంటే ఆ శక్తి కారణంగా ఆ ఇంట్లోని వారు అభివృద్ధి చెందరు. అలాగే విఘ్నాలు తొలగించే వినాయకుని దేవాలయం ఇంటికి ఉత్తరం, వాయువ్యం వైపు ఉంటే ఆ ఇంట్లో ఉండేవారికి ధన నష్టం, అవమానాలు ఎదురవుతాయి. వృధా ఖర్చులు కూడా పెరుగుతాయి. ఇంటిపై ధ్వజస్తంభం నీడ కూడా పడకూడదు. దేవుడి ధ్వజం శక్తి సంపన్నం, ఉగ్రరూపం. అందుకే ధ్వజస్తంభం, ధ్వజం దేవుడి వైపు తిరిగి ఉంటుంది. అందుకే పూర్వకాలంలో దేవాలయాలు పర్వతాలు, నదీ తీరాలలో మాత్రమే నిర్మించేవారు. సమీపంలో ఉన్న వారంతా భయపడాల్సిన అవసరం లేదు. మీ ఇల్లు డైరెక్షన్ ఎలా ఉందో చూసుకోవాలి. ఆ ఇంట్లోకి ప్రవేశించినప్పటి నుంచి ఎలా ఉన్నారో గమనించాలి. అవసరమైతే నిపుణులైన వాస్తు నిపుణుల సలహాలు తీసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.